స్టార్ట్ చేయండి. సార్ మీ పేరేంటండి? వేణుగోపాలరాజు. ఓకే. అది జామ తోట ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? 3 ఎకరాలు వేసాం. ఇది 4 ఎకరం. ఇది 4 ఎకరం. ఓకే. ఎంతకాలంగా చేస్తున్నారు? 3 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. ఓకే. అంతకు ముందర పీకేద్దాం అనుకున్నాం దీన్ని. తైవాన్ పురుగు వచ్చి బాగాలేదని పీకేద్దాం అనుకున్నాం. ఓకే. ఇదేదో కైటాన్ అని మంది ఇచ్చారు గారు, అది వాడాం. ఓకే. కొంచెం అంత ముందు మీద ఇప్పుడు కాస్త పోతా తిప్పిందా పర్లేదు అనిపించింది. ఏరే వాళ్ళు కూడా చూసిపోయే తోట. ఓకే. అంత ముందు మీద బాగుందిరా అని చెప్పారు. ఇంకోసారి అందుకని మళ్ళీ పిలిచి మళ్ళీ 10 మంది కూడా కొట్టామండి. ఓకే. పర్లేదు అనిపించింది. ఇప్పుడు కాయ ఎలా ఉంది? పూత ఎలా ఉంది? పూసిన పూత కాయ ఎలా అవుతుంది? పర్లేదు. అప్పుడు మీద అప్పుడు బాగానే ఉంది. పోతుంది బాగానే ఉంది. ఏరే వాళ్ళు కూడా అడిగారు, చూసిపోయారు చనుకోడికి కూడా. ఓకే. వాడదాం చూసారు, బాగుంది అబ్బాయి అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు తోట అని చెప్పారు. ఓకే. అట్టి పెడదాం అనుకుంటున్నాం. ఓకే. పీకేద్దాం అనుకున్నాం. అట్టి పెడదాం అనుకుంటున్నాం. ఓకే. మిగతా రైతులకి మీరు చెప్పే సలహా ఏంటి? వాడమనే చెబుతాం. వాడమనే చెబుతారు. వెరీ గుడ్. కాయలన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. అది ఆ కాయలు చూపించండి అట్లాగా. అవి 2 అయ్యి ఎస్, బాగా కాయలో కూడా గ్లో అట్టాగే ఉంది. ఇంకా బాగా వస్తుంది. ప్లస్ మీకు కాయ సైజు కూడా ఒకటే యూనిక్గా వస్తుంది. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ.